వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మరొకటి అదేంటంటే ఆనియన్ ఆమ్లెట్. ఇది చాలా 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 బాగుంటుంది. ఆనియన్స్ తినను అనే పిల్లలకి మాత్రం ఈ ఆనియన్ ఆమ్లెట్ అద్భుతంగా కుదురుతుంది, చక్కగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. ఒక్కసారి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకి మరి మంచి మంచి వీడియోలతో వస్తాం. అయితే దీనికి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దానికి తొక్క వలిచేసి నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని మనం ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. చిన్న చిన్న ముక్కలుగా కాదు, ఒకటే షేప్లో ఉంటుంది. సిజర్స్ టైప్లో కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు మన బిర్యానీలో ఎలా అయితే చేస్తామో ఆ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు తిన్నారు అంటే ఖచ్చితంగా మరొక్కసారి ఇలాంటి ఆనియన్ ఆమ్లెట్ చేయాలి అనే ఆలోచన మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఆనియన్ని ఇష్టపడిన పిల్లలకి ఆనియన్ పెట్టడం వలన మంచి ఉపయోగాలు ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. అలా నిండుగా సన్నగా కట్ చేసుకోండి జాగ్రత్తగా, చాలా బాగుంటుంది. అలాగే అందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా, అంటే అలా అంటుకుపోయి ఉంటాయి కదా, అందుకోసం ఈలికిల్లా రావడం కోసం ఆనియన్స్ అన్నీ అలా కలపండి. అలా కలిపితే ఒక్కొక్కటిగా వీలికల్లాగా బాగా వచ్చి మనకి ఈ ఆనియన్ అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది. అలాగే ఈ ఆనియన్ని తినటం కూడా చాలా మంచిది, చల్లదనం. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా జుట్టు కూడా బాగా పెరగడం కోసం ఉపయోగపడుతుంది ఆనియన్. అయితే ముందుగా ఒక బౌల్ అంటే ఒక పాత్ర తీసుకొని, అంటే మనం కలుపుకునే గిన్నె లాంటివి తీసుకొని దాంట్లో ఆనియన్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న వెంటనే మనకి ఒక 2-3 ఎగ్స్, అంటే మీరు ఏ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని మనం పగలగొట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ని మాత్రమే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 ఎగ్తో కూడా చేసుకోవచ్చు, లేదా 3-4 ఎగ్స్ అయినా చేసుకోవచ్చు ఆనియన్ క్వాంటిటీని బట్టి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి అస్సలు మిస్ అవ్వరు అనే నేను అనుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఉల్లిపాయ అనేది తినరు, అంటే తినడానికి ఇష్టపడరు. దానికోసం మేము ఈ విధంగా ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది. అస్సలు నేను కూడా అనుకోలేదు అంత బాగా వస్తుందని. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా 2 ఎగ్స్ని మనం దాంట్లో పగలకొట్టి వేసేసిన తర్వాత చూడండి, ఈ ఆనియన్ ఎగ్స్ని కూడా కొంచెం బ్రేక్ చేసేటప్పుడు ఒకసారి షేక్ చేయండి. లోపల కనుక మనకి బాగా ఊగిపోతున్నట్టుంటే పాడైపోతున్నట్టు, ఊగకుండా అలా గట్టిగా ఉన్నట్టయితే మనకి మంచిగా ఉన్నట్టు. అయితే తర్వాత దీంట్లో టర్మరిక్ పసుపు వేసాము, కొద్దిగా కారాన్ని కూడా వేస్తాము. ఎందుకోసం అంటే రుచికి తగ్గ కారం మనం ఖచ్చితంగా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా మ్యాక్సిమం తక్కువగా వేసుకోండి, ఎక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకూడదు. తర్వాత కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ అనేది ఒక 1/2 స్పూను లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. నేనేమి కొలవలేదు, అది అంచనా కోసం వేశాను ఫ్లోరు. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన ఉల్లిపాయలు అనేవి మన ఆమ్లెట్కి అలా పట్టుకొని గట్టిగా ఉంటాయి. మరి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎటు కూడా విడిపోవు. తర్వాత ఒక్కసారి అలా కలపండి. మనకి ఎగ్స్ కానీ, తర్వాత సాల్ట్, కారం, తర్వాత ఈ పసుపు అనేది ఈ ఎగ్స్తో ఆనియన్స్ అన్నీ కూడా బాగా మిక్స్ మాత్రం ఖచ్చితంగా బాగా చేయండి, ఎక్కువసేపు చేయండి. కానీ ఉల్లిపాయలని మాత్రం ఎరగొట్టద్దు. ఉల్లిపాయల షేప్ అనేది అలాగే ఉండించుకోవాలి. ఒక్కసారి ఓన్లీ గుడ్డు, కారం ఇవి మాత్రమే, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలిసేలాగా చూసుకోండి. ఆనియన్స్ మాత్రం బ్రేక్ చేయొద్దు. చాలా చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నో ప్రాబ్లం. ఒకవేళ తెలియచేయకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా వీడియోని చూసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ మనం
స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకుంటున్నాము. నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకంటే మనకు ఆమ్లెట్ వేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనకి అంటుకోపోవడం ఇలాంటిది ఏమీ జరగదు. అయితే ఈ ఆమ్లెట్కి సరిపడగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అలా చేయండి. అంటే మనకి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. అలా స్ప్రెడ్ అవ్వనప్పుడు మనకి వేసిన ఆమ్లెట్ అంతా కూడా అలా చక్కగా వస్తుంది. అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నది మన ఆనియన్స్ ఆమ్లెట్, అదే ఎగ్స్, ఆనియన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గరే వేయండి. ఒక దగ్గరే వేస్తే ఈ ఆనియన్ అనేది మనకి లిక్విడ్లా ఉంది, ఎగ్ అనేది లిక్విడ్లో ఉంటుంది కాబట్టి సైడ్కి వెళ్ళిపోతుంది. ఆనియన్ అనేది కొంచెం గట్టిగా ఒక దగ్గరే ఉండిపోతుంది. అయితే దాన్ని అలా స్ప్రెడ్ చేసి మన గుడ్డు ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయిందో అంతవరకు ఈ ఆనియన్స్ని పరచండి. అలా పరచడం వల్ల మొత్తం అంతా కూడా ఎగ్ అంతా కూడా ఆనియన్తో నిండి ఆనియన్ ఎగ్ లాగా మనకు ఆమ్లెట్ అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఆమ్లెట్, ఇది ఆనియన్ ఆమ్లెట్. నేను మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నాము. చాలా అద్భుతంగా కుదిరింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఒక్కసారైనా సరే మీ యొక్క ఇంట్లో తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలా ఒక్కసారి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకునేటప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, దానివల్ల ఎక్కడా విడిపోకుండా మనం ఎలా అయితే వేసామో ఆనియన్స్ కానీ ఎగ్ గ్రేవీ కానీ అదంతా కూడా అలాగే వచ్చి ఆమ్లెట్ చక్కగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఎక్కడ కూడా అంటుకుపోవడం కూడా జరుగుతుంది. చూడండి ఎంతో రుచికరమైనటువంటి యమ్మీ అనిపించేది. అలాగే ఆమ్లెట్ మరి రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైనటువంటి ఆమ్లెట్ తినని వారంటూ ఎవరు ఉండరు. ఖచ్చితంగా అందరూ తింటారని ఆశిస్తున్నాను. అందుకోసం నేను ఈ ఆమ్లెట్ ప్రయోగం చేశాము. చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అస్సలు మెరాకిల్ అండి. అలాగే మా పిల్లలు కూడా ఎక్కడా మిస్ చేయకుండా మొత్తం తినేశారు. చాలా చాలా బాగా కుదిరింది. అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా ఛానల్ని కొంచెం తొందరగా వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వలన మరిన్ని వీడియోలు అలాగే కొత్త కొత్త రెసిపీలు చేయాలనే ఆలోచన నాకు కలుగుతుంది. దానికోసం నేను ట్రై చేస్తాను. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నేను మరొక కొత్త రెసిపీతో రేపు లేదా ఎల్లుండిలో మీకు పెడతాము. చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఎంతో కనిపించే ఆనియన్ ఆమ్లెట్ తయారైపోయింది.